హాయ్ హలో అండి నమస్తే నేను మీ కరుణాకర్ బెల్లపు కన్నా అడ్వెంచర్స్కి మీ అందరికీ స్వాగతం. మనం ఇప్పటికీ రెండు అడ్వెంచర్స్ చేసినాం. ఆ, ఒకటి లాస్ట్ టైం వచ్చేసి 2024లో దేశ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి దేశ రాజధాని ఢిల్లీకి వరకు సైకిల్ యాత్ర చేసినాం 1700 కిలోమీటర్స్. దాని తర్వాత సెకండ్ వచ్చేసేసి 2025లో మనం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ చేసినాం దాదాపు 5600 మీటర్ల హైట్ వరకు సోలోగా. అది కూడా మంచి చలి సీజన్లో ఎలాంటి ట్రెక్ ఎలాంటి గైడ్ కానీ ఎలాంటి పోర్టర్ సహాయం లేకుండా చేసినాం అన్నట్టు. ఇప్పుడు మనం మూడవది కూడా చేయబోతున్నాం, అదే 2026లో. ఎస్, ఆల్రెడీ స్టార్ట్ అయింది దాని గురించి. అదేంటిదంటే శ్రీలంక నుండి ఇండియాకి సముద్ర ఈత. వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా, చాలా సాహసోపేతమైనది. లాస్ట్ టైం మనం చేసిన సైకిల్ యాత్ర తీసుకున్నా కానీ, ఈవెన్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ తీసుకున్నా కానీ మనకు ఎక్కడైనా నిలబడడానికి ఆగడానికి అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. మంచిగా రెస్ట్ తీసుకొని హ్యాపీగా మళ్ళీ ఏమంటారు నడక ప్రారంభించవచ్చు, చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే సముద్రంలో ఈత. అసలు ఎక్కడ మనం ఆగడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ తినడానికి కానీ అట్లాంటి ఇదేమి ఉండదు. ఇంకా నువ్వు ఒక్కసారి అక్కడ శ్రీలంక సముద్రంలో దుంకినామంటే ఇండియా వరకు ఖచ్చితంగా కంప్లీట్గా ఈదుకుంటూ రావాల్సింది. అట్లుంటుంది అన్నమాట. చాలా అంటే చాలా, అసలు ఒక్కసారి ఊహించుకోండి సముద్రం ఎంత అల్లకల్లోలంగా ఉంటుంది. తుఫాన్లు వస్తాయి, దానిలో షార్కులు ఉంటాయి, డాల్ఫిన్లు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, జెల్లీ ఫిష్లు ఉంటాయి, సో సముద్ర పాములు కూడా ఉంటాయి. అది ఈదడం అంటే అంత ఈజీ కాదు, అసలు దాని గురించి ఆలోచిస్తేనే భయంకరంగా ఉంటుంది అన్నమాట. అందులో అవి ఉప్పు నీళ్ళు, ప్లస్ చాలా లోతు ఉంటుంది సముద్రం. అంటే ఓ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు, మన మెరియానా ట్రెంచ్ అయితే ఏకంగా 10-11 కిలోమీటర్ల లోతు ఉంటుంది అన్నట్టు. సో అంత లోతు ఉంటుంది. మనం ఏదైతే శ్రీలంక నుండి ఇండియాకి ఇస్తామో అది అరౌండ్ 30-50 కిలోమీటర్స్ మధ్య వస్తుంది అన్నట్టు. 30 కిలోమీటర్స్ 50 వస్తుంది, అంటే దాని డిస్టెన్స్ని బట్టి. మళ్ళీ అందులో కరెంట్స్ ఉంటాయి, సముద్రం లోపల కరెంట్స్ కూడా ఉంటాయి. మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు అది మనల్ని ఎక్కడికో తీసుకుపోయి నూకేస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది, అసలు ఊహిస్తేనే చాలా 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 భయంగా ఉంటుంది. అట్లాంటి అడ్వెంచర్ ఇప్పుడు మనం చేయబోతున్నాం అన్నమాట. సో ఇంతకుముందు చేసిన వాటికి మనం పెద్ద ట్రైనింగ్ తీసుకున్నది ఏం లేదు, అది సరే గోవన్ అయిపోయింది. బట్ దీనికి మాత్రం కంపల్సరీ మనకి ట్రైనింగ్ అవసరం. ఎందుకంటే మనకి తెలియదు కదా అసలు మనం సముద్రంలో ఈదుడు ఏంది. ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది చూసారా, ఈ స్విమ్మింగ్ పూల్ ఒక 20 మీటర్స్ ఉంటుంది. ఇటు నుంచి అటు కొట్టేసరికి మనం దాదాపు మొసపోస్తాం, అసలు మనం ఓపిక కూడా ఉండదు ఇటు నుంచి అటు. అట్లాంటిది ఒక 30 కిలోమీటర్స్ ఈదుడు అంటే నాదే జోక్ కదా. అంతేకాదు మనం ఇప్పుడు అది ఈదాల, ఇప్పుడు మనం ఈ సామర్థ్యం నేర్చుకుంటే ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే మనం వెళ్ళేది శ్రీలంక నుండి ఇండియా. అంటే శ్రీలంక వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, సముద్ర నేవీ పర్మిషన్స్ తీసుకోవాలి. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్లస్ పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. అంత ఈజీ మెథడ్ అయితే కాదు ఇది. సో అందుకే ఇది ఆ రెండింటికంటే అంతకు మించిన అడ్వెంచర్ అన్నట్టు ఇది. సో ఆల్రెడీ నేను ఎలా ఉంటుంది అసలు మన సముద్రం అంటే అసలు మనం ఈదుదామా లేదా అనడానికి నేను ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా విశాఖపట్నంలో ప్లాటిపస్ అని ఒక వాళ్ళు ఉంటారు, వాళ్ళు సముద్రంలో ఈత నేర్పిస్తారు అన్నట్టు. అక్కడికి వెళ్ళిన ఒక్కరోజు వెళ్ళి కలిసిన. అసలు అంటే రేపు అయితే నేను సముద్రంలో ఎంటర్ అయితే అనే నైట్ అసలు నాకు నిద్రనే పట్టలేదు. అసలు ఒక డౌట్ వచ్చాడు, నేను అలల్లల్లా కొట్టుకుపోతే ఎట్లా, అసలు నన్ను చూస్తాడా ఆయన ఎక్కడ ఉంటాడు, నాకేమన్నా తాడు కడతాడా, ఎన్ని డౌట్లు. అంటే ఒకవేళ కరెంట్స్ వచ్చి నేను లోపలికి పోతే ఎట్లా, నన్ను ఎవరు రక్షిస్తారు, ఎన్ని క్వశ్చన్లు. కానీ నెక్స్ట్ డే మనం ఎప్పుడైతే సముద్రంలోకి వెళ్ళి మనం స్విమ్ చేసుడు మొదలుపెట్టినామో అసలు నేనేమంటా అంటే మీరు కూడా ఫిదా అయిపోతారు. పిక్చర్ అంటే మీన్స్ ఒక అలవాటు అయిపోతుంది, మీకు కూడా ఇష్టం అయిపోతుంది అది. దాని మీద మీకు కూడా పిచ్చి పెరుగుతుంది, మీరు కూడా సముద్రంలో ఈదాలి అనే కోరిక వస్తుంది. అంత బాగుంటుంది సముద్రంలో నిజంగా. సో అది ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళినో మనకు అర్థమైంది ఏంటంటే మన కెపాసిటీ పెంచుకోవాలి. సో సముద్రంలో ఈదొచ్చు, బట్ ఏంటంటే ఓకే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒకవేళ అల వస్తే ఎలా రక్షించుకోవాలి, ఒకవేళ కరెంట్ వస్తే ఎలా రక్షించుకోవాలి, అంటే వాళ్ళు ప్రతి దాని గురించి మనకు వాళ్ళు అక్కడ సముద్రం సంబంధించి వాళ్ళు ఆ ప్రొటెక్షన్ చెప్పగలుగుతారు మనకు. ప్రతిదీ కూడా ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది
బట్ ఏంటంటే అదొక ఎత్తు అయితే మనం ఒక 30 కిలోమీటర్స్ ఆగకుండా ఈదడం ఇంకొక ఎత్తు. దానికోసం మన కెపాసిటీ పెంచుకోవాలి. అందుకోసం మనం కరీంనగర్‌లో నేను ఓవరాల్ కూడా సెర్చ్ చేసేసిన. కానీ ఎక్కడ కూడా ఇక్కడ స్విమ్మింగ్ నేర్పేవాళ్ళు లేరు. అంటే స్విమ్మింగ్ టెక్నిక్స్ కానీ ఇవి నేర్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. కోచ్‌లు కూడా లేరు. ఈవెన్ అథ్లెటిక్స్ కూడా ఇక్కడ లేరన్నమాట. దీనికోసం మనం ఏం చేయాలి? మనం సెల్ఫ్ గైడ్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. సెల్ఫ్‌గా నేర్చుకోవాలి ప్రతీది కూడా. ఇక్కడ ఎవరు చెప్పడానికి లేరు. అందుకోసం నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన. ఒక 3 మంత్స్ నుండి ఆల్రెడీ ఫస్ట్ అంబేద్కర్ స్టేడియంలో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి S4 అని ఒక స్విమ్మింగ్ పూల్‌లా చేస్తున్నా. నాకు నేనే ఇప్పుడు ప్రజెంట్ ఒక 1 అవర్ వరకి నేను ఎలాంటి టచ్ చేయకుండా స్విమ్ చేయగలుగుతున్నా అన్నమాట. సో దీని తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది కరీంనగర్ డ్యామ్. ఎందుకంటే ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అనేది చేయాలి. చేస్తేనే మనకు కొంచెం భయం అనేది పోతుంది. ఏంటిది ఎలా అనేది ఇంకా మనకి డిస్టెన్స్ కూడా తెలుస్తుంది. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ వెళ్ళాలి. అది వెళ్ళడం కూడా అంత ఈజీ కాదు. దానికి కూడా పర్మిషన్లు తీసుకోవాలి. డ్యామ్లో ఈదితే పోలీసులు వేసేస్తారు. సో అందుకోసం మనం ఏసీపీ దగ్గరికి వెళ్ళి టౌన్ సిఏ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ మాత్రం తీసుకోవాలి. నేను లాస్ట్ టైం అడిగిన పోలీస్ వాళ్ళని, సార్ నేను ఇట్లా చేయాలనుకుంటున్నా అంటే లేక్ పోలీసులు ఉంటారు కదా, అలా అడిగిన అన్నట్టు, సార్ నేను ఇట్లా చేయాలనుకుంటున్నా అంటే టౌన్ సిఏ గారి దగ్గరనన్నా ఎవరి దగ్గరనన్నా తీసుకో, మామూలుగా అయితే ఇయ్యరు, ఒకసారి వెళ్ళి ట్రై చేయని అన్నారు. ట్రై చేద్దాం. ట్రై చేసి అదన్నమాట. మొత్తానికి డ్యామ్లో ఇదాలి. తర్వాత అసలు మనకి మనం అసలు డ్యామ్లోకి ఎంటర్ అవుతామా కామా, అసలు ఏం జరుగుతుంది, అసలు మన సముద్రంలో ఈదామా, పర్మిషన్లు వస్తాయా రావా, అసలు ఈ అడ్వెంచర్ కంప్లీట్ అవుతుందా కాదా, ప్రతిదీ కూడా సస్పెన్సే. నాకు కూడా తెలియదు అది ఏం జరుగుతుందో. బట్ నేనైతే ఒకటి అనుకున్నా, దాని ప్రకారం అయితే ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా అవుతుంది కూడా. చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.